పని చేస్తావు? వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 4 ఎకరాలు. ఎట్లా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన నుంచి ఎట్లా ఉంది? కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఎట్లుందంటే అన్నీ మంచిగా లేదు, పరిస్థితి మంచిగా లేదు. పంట సరిగా పోతలేదు. మందు బత్తాలకు ఇబ్బంది అవుతున్నాయి. అన్ని ఆన్లైన్లో చేసుడు ఇది అని మాసంలోకి లైన్ చేయరాదు, ఎట్లా చేయరాదు అన్ని బాధ అవుతుంది. ఎక్కడో పోయి తెచ్చుకోవాలంటే బాధ అవుతుంది. అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగానే ఉంది. ఏ ప్రభుత్వం? టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు మంచిగానే ఉంది. అన్ని కొల్లానే ఉంది, అన్ని మంచిగానే కొన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే రుణమాఫీ 2 లక్షలు చేస్తారంటే 2 లక్షలు రుణమాఫీ కొంతమంది చేసిండు, మాకు చేయలేదు, కొంతమంది చేయలేదు అట, మాకు కూడా చేయలేదు. ఇంతవరకు రాలేదు మీకు 3 సంవత్సరాల నుంచి రాలేదు. రైతు రుణమాఫీ రాలేదు. కేసీఆర్ కూడా ఒక్కసారి కూడా ఏ ప్రభుత్వం ఒక కేసీఆర్ విడుదల కానీ ఇచ్చాడు, 10 ఇచ్చాడు, 20 ఇచ్చాడు, రాసి పెట్టాడు. ఏం పాడైంది అది రుణమాఫీ అంటారా? కేసీఆర్ కూడా అప్పుడు కూడా చేయలేదు, మాకు ఎప్పుడు కూడా రుణమాఫీ కాలేదు. ఇది ఏంటంటే 2 లక్షల రుణమాఫీ చేస్తాడు, ఎవరు చేయలేదు. 4,000 పింఛన్ ఇస్తాడు, ఇవి చేయలేదు. ఇస్తా అని చెప్పింది రేవంత్ రెడ్డి, 4,000 పింఛన్ 100 రోజులు అదే ఇంకెప్పుడు 3 సంవత్సరాలు దాటిపోతుంది మరి, ఇంకెప్పుడు అవి లేక కళ్యాణ లక్ష్మి తులపారం అనేది అవి ఇస్తారు, అవి ఇవ్వలేదు. కొన్ని మహిళలకు 2,500 ఇస్తారు, అవి ఇవ్వలేదు. ఏం గడ్డకే హరీష్ రావు ఎలాంటి వాడు, ఏం చేస్తాడు ఆయన? ఇప్పుడు మాట్లాడుతుండు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కొడతా చేసేపట్టుకనే మళ్ళీ వచ్చిండు ఆయన. అయ్యా అంతటా చేసిండో లేదో కానీ, అంతా చేసిరో లేదో కానీ మా సిద్దిపేట జిల్లా మందం మంచిగానే చేసిండు. అప్పుడు అందుకే మంచి పనులు చేసిండు. అవి కాలువలు వచ్చినాయి, నీళ్లు నింపిండు, కరెంటు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అరిగోస పడ్డాము కరెంటుకు. ఒక 5-6 గంటలు ఇచ్చు మబ్బుల 4కి 4 కట్టి ఇడుస్తున్నాం, తెల్లవారాకి లేకపోయి. అప్పుడు ఈ ట్రాక్టర్ లెక్కటి కానీ 4 గంటల దున్నుడు అప్పుడు ఆ ప్రభుత్వం. వచ్చే టైంలో అందరూ ఒత్తుకునే వరకు ఇది డమ్ డీమ్ అనే జంపాలు ఆడొస్తుంది. అంతా 10 గంటలు ఇస్తుంది. కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటలు కొంత కట్ అయింది, 24 గంటలు లేదు, 5-6 గంటలు కట్ అయింది. అప్పుడు 5:30కి పోయి 11:30కి ఇచ్చు, అసలు 3:30కి ఇస్తుండే. ఇప్పుడు 3:30 కూడా నిన్నయాలు ఎగవెచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి రైతులు ఇబ్బంది పడుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నాయి రైతులు అన్నిటికీ. మక్కలు కొంటలేడు, వాటి సక్కర అవుతలేడు, మందు బతకాలు తిప్పలు అవుతున్నాయి, లైన్ పట్టాలి, కథా కార్ఖాన ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయి. ఏమో చేస్తాడు, రైతు బంద్ ఇస్తా అన్నాడు 15,000 ఎకరానికి. నాకు 4 ఎకరాలు ఉంటే 2 ఎకరాలకే వేసాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి ఎన్నిసార్లు పడ్డది? 4 మాటలనే పడ్డట్టు, 4-5 మాటలు పడ్డది. టైంకు పడ్డదా? టైంకు ఆడ పంట పడినాక పడ్డది. అది 4 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు పడ్డది. రేవంత్ రెడ్డి కోటు కేసీఆర్ ఉన్నప్పుడు నాటు కాకముందునే అక్కడ మారుతాయి మొత్తం. మళ్ళీ వేస్తారా మరి రేవంత్ రెడ్డి కోటు? ఏం నేను రెడ్డి కానీ రెడ్డి తరంగా మెదలు లేదు. రైతులకు ఏం చేసినా చేస్తారా చెప్పండి. మళ్ళీ 10 నేనే వస్తా అని చెప్తున్నాడు, అత్తాడు అనుకుంటుండు ఆయన. ఇక ఆ దృష్టిలో మనం అంటే అవుతుందాక జనం ఎట్లుందో కథను అక్కడ చేసుకుంటుండేమో, అటు అత్తడేమో అని నమ్మకం ఉన్నది. చాలా ఎక్కువ ఈ సిద్దిపేటలో హరీష్ రావు రేవంత్ రెడ్డి గెలుతాడా? ఎన్నటి గెలవాలి హరీష్ గెలవలేడు. దమ్ముంటే నిలబడమని గెలుమా గెలుస్తాడా? పక్క గెలవాడు మరి. అంతా మీరు హరీష్ రావు అని చెప్తున్నారు, అంత మంచి పనులు ఏం చేసిండు? అన్నీ చేసిండు. సిద్దిపేట మంచిగా డెవలప్ అయింది, రోడ్లు అంటే ఇవంటి అవంటి అన్ని కరెంట్ కానీ చాలా తిప్పలైంది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు కరెంట్ తెచ్చింది ఆయన ఘనత. ఈ పంట ఎక్కడిది? టీఆర్ఎస్ వచ్చినాకనే ఈ పంట, ఈ కరెంటు ముఖ్యం. ఈ పింఛన్లు అప్పుడు 200 రూపాయలు ఇస్తే ఏ తుడుకు పోయిండు అవి. 200 ఏ పాస్ ఉంటుంది, 2,000 చేసింది. 2,000 కేసీఆర్ చేసిందా? కేసీఆర్ 200 ఉండే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. కేసీఆర్ చేసిండు. కళ్యాణ లక్ష్మి ఎక్కడ? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అది పెట్టిండు. రైతు బంధు పెట్టిండు.
రైతు బీమా ఇచ్చిండు రైతు అంతకుముందు ఎక్కడి ఇవన్నీ పథకాలు అప్పు చేసిండు అప్పుడు అవుతాయి మరి ఇవన్నీ పెట్టినాక అప్పులు కావాలి రైతుకే చేసిండు ఏం చేసిండు రైతుకి చేసిండు వాళ్ళ ఆస్తి కోసమే దోచుకున్నారటగా. ఆస్తి అంటే ఆస్తి ఎవడైనా అని సంపాదించుకుంటారు ఎవరైనా అని ఇప్పుడు రేవంత్ రెడ్డి సంపాదించుకుంటలేడా బాబా మనతో కొడుకు అయ్యో తమ్ముడు ఏ రకంగానైనా సంపాదించుకుంటుండే ఇప్పుడు సంపాదించుకుంటలేడు అవి తీస్తారు వెనకసేపు కూడా అవి కూడా అదే ఇటు కాళేశ్వరం నీళ్ళు వస్తాయి ఇటు వస్తాయి అందుకే ఈ పంట ఎక్కడిది ఈ పంట ఎక్కడిది అని రాకపోతే ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు వస్తలేదు ఎలా మీకు ఇబ్బంది అవుతుంది? చాలా ఇబ్బంది అవుతుంది ఇక నీళ్ళు లేకపోతే వాటర్ చాలా తక్కువ ఇబ్బంది. ఇప్పుడు నేను 2 ఎకరాలు వేస్తే అర్థం ఎవరికి వేసేది ఉండేది నారు రూపాయలు వచ్చి ఈ నెల 15 రోజుల ఎవరికి వేసేది ఉంటే పచ్చబడేది అది దడతలేదు వర్షం పడతలేదు వర్షం పడితే అటు ఇటు అదే హరీష్ రావుని గెలిపిస్తారా మళ్ళీ? పక్కాది